కురుక్షేత్ర యుద్ధంలో 13వ రోజు అర్జునుడు కుమారుడైన అభిమన్యుడిని పద్మవ్యూహంలో బంధించి 6 మహారథులు కలిసి అన్యాయంగా చంపేశారు. సైంధవుడి వల్లే అభిమన్యుడు పద్మవ్యూహంలో బంధించబడ్డాడు. దానికి ప్రతీకారంగా అర్జునుడు మరుసటి రోజు సూర్యాస్తమయం అయ్యేలోపు సైంధవుడిని చంపకపోతే తానే అగ్నికి ఆహుతవుతానని ప్రతిజ్ఞ చేస్తాడు. వాడెక్కడున్నా సరే, ఆకాశమైన పాతాళమైన నా చేతులతో వాడి గొంతు కోస్తాను. మరుసటి రోజు యుద్ధం మొదలవ్వగానే ద్రోణాచార్యుడు సైంధవుడిని కాపాడడానికి శకట వ్యూహం పన్నాడు. దాని మధ్యలో పద్మవ్యూహం, దాని మధ్యలో శుచివ్యూహం పన్నాడు. సైంధవుడిని శుచివ్యూహం మధ్యలో కాకుండా లాస్ట్లో నిలబెట్టాడు. తన చుట్టూ కూడా కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు మొదలైన వీరులను కాపలా ఉంచాడు. వాళ్ళు కాకుండా ఇంకా 14,000 ఏనుగులు, వాటి ముందర 60,000 రథాలతో వీరులు, వాళ్ళ ముందర 1,00,000 గుర్రాలతో యోధులు ఉంటారు. వాళ్ళ ముందర 10 లక్షల మంది సైన్యం వలయాకారంలో నిలబడి ఉంటారు. ఒకవేళ అర్జునుడు అన్నిటినీ దాటుకుని సైంధవుడి దగ్గరికి వచ్చేసినా తాను సైంధవుడిపై దాడి చేసే అవకాశం ఇవ్వకుండా కర్ణుడు, అశ్వత్థామ మిగిలిన యోధులు అర్జునుడిని చుట్టుముట్టి అతన్ని కొంత సమయం అడ్డుకుంటే చాలు అంటాడు దుర్యోధనుడు. శ్రీకృష్ణ అర్జునులు యుద్ధానికి బయలుదేరతారు. శకట వ్యూహం ముందర ఉన్న ద్రోణాచార్యుడితో యుద్ధం చేస్తారు. ద్రోణాచార్యుడిని ఓడించి లోపలికి వెళ్ళేసరికి చాలా సమయం అయిపోతుంది. అర్జునుడు పరాక్రమం, కృష్ణుడు సారథ్య ప్రతిభ వల్ల వ్యూహాన్ని ఛేదించి లోపలికి వెళ్ళిపోతారు. అప్పుడు దుర్యోధనుడికి కోపం వచ్చి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళి, మీరు వ్యూహానికి ప్రారంభంలో ఉండి కూడా అర్జునుడిని ఆపలేకపోయారు. అర్జునుడు అరివీర భయంకరుడై చొచ్చుకుపోతున్నాడు, మీరు వెంటనే వెళ్ళి ఆపండి అంటాడు. అప్పుడు ద్రోణాచార్యుడు, నేను గాని లోపలికి వెళ్తే మొత్తం పాండవసేన వ్యూహం లోపలికి వచ్చేస్తుంది. అర్జునుడిని ఒంటరిగా ఉంచాలంటే నేను ఇక్కడే ఉండాలి. ద్రోణుడు తన దగ్గర ఉన్న ఒక దివ్యమైన కవచాన్ని దుర్యోధనుడికి ఇచ్చి అర్జునుడితో యుద్ధం చేయమంటాడు. అర్జునుడు తన గాంధీవం నుండి ఎన్ని బాణాలు వేసినా అవన్నీ దుర్యోధనుడిపై ప్రభావం చూపలేకపోతాయి. అప్పుడు కృష్ణుడు, ఏంటి అర్జున, బాణాలు వేయవలసిన దిశలోనే వేస్తున్నావా, ఒకసారి పరిశీలించుకో అంటాడు. అర్జునుడికి ఈ విషయం అర్థమై తన గురువు ఇచ్చిన ఈ మంత్రపూరితమైన కవచాన్ని కొట్టి ప్రయోజనం లేదనుకొని వెంటనే దుర్యోధనుడి రథాన్ని, గుర్రాలని పడగొట్టి దుర్యోధనుడిని కింద పడేలా చేస్తాడు. తన అరచేతుల్ని కూడా బాణాలతో గాయపరుస్తాడు. దుర్యోధనుడు, ఏమిటిది, గురువుగారు కవచం ఇచ్చి అర్జునుడు నన్ను ఇంకా ఏమీ చేయలేడన్నాడు, కానీ అర్జునుడు ఇలా కొట్టేశాడని, ఎందుకు పనికొచ్చింది ఈ కవచమని ఆ కవచాన్ని తీసి అవతల పారేసి వేరే కవచాన్ని వేసుకుంటాడు. అప్పుడు అర్జునుడు దుర్యోధనుడిని దాటి ఇంకా లోపలికి వెళ్ళిపోతాడు. అర్జునుడికి కొన్ని లక్షల కౌరవ సేనకి భయంకరమైన యుద్ధం జరుగుతుంది. వేల సంఖ్యలో ఏనుగులు, రథాలు, గుర్రాలు, సైనికులు. అసలు సైంధవుడి దగ్గరికి అర్జునుడు వెళ్ళగలడా అన్నట్టు ఉంది. ఒకవైపు సూర్యుడు అస్తమించడానికి కొద్ది క్షణాలే ఉన్నాయి. అర్జునుడు కొన్ని లక్షల మందిపై ఆగకుండా తన 2 చేతులతో బాణాలు వేస్తూ సైన్యాన్ని మట్టుబెడుతున్నాడు. గాంధీవాన్ని ఎటు పడితే అటు 360 డిగ్రీస్లో తిప్పుతూ యుద్ధం చేసి శకట వ్యూహాన్ని, పద్మ వ్యూహాన్ని దాటి చివరికి సైంధవుడు ఉన్న ఆ శుచి వ్యూహంలోకి ప్రవేశించారు కృష్ణ అర్జునుడు. సైంధవుడిని ఎక్కడ అర్జునుడు చంపేస్తాడేమో అని సైంధవుడు చుట్టూ ఉన్న కర్ణుడు, శల్యుడు, అశ్వత్థామ, కృపాచార్యుడు మిగిలిన వారు అందరూ ఒకేసారి అర్జునుడిపైకి బాణాలు వేశారు. కానీ ఇప్పుడు వీళ్ళందరితో యుద్ధం చేస్తే సూర్యాస్తమయం అయిపోతుంది. అప్పుడు కృష్ణుడు ఒక నల్ల మబ్బుని సృష్టించి సూర్యుడికి అడ్డుగా పెడతాడు. అప్పుడు యుద్ధభూమి అంతా చీకటైపోతుంది. కౌరవులంతా సూర్యాస్తమయం అయిపోయింది అనుకొని గట్టిగా అరుస్తూ అర్జునుడు ఓడిపోయాడు, తన ప్రతిజ్ఞను నెరవేర్చాలని అరుస్తూ ఉంటారు. అది విన్న సైంధవుడు, ఇంక నేను బ్రతికిపోయాను, అర్జునుడు ఓడిపోయాడని తన రథం ఎక్కి తల పైకి ఎత్తి చూస్తాడు. కృష్ణుడు వెంటనే పార్థ, అదిగో సైంధవుడు అని చూపించగానే అర్జునుడు వెంటనే ఒక భయంకరమైన బాణాన్ని గాంధీవానికి ఎక్కుపెట్టి సైంధవుడి తలని లేపేస్తాడు. కృష్ణుడు ఆ మబ్బుని తీసేశాక సూర్యుడు ఇంకా అస్తమించలేదనుకున్న కౌరవులు సైంధవుడి కోసం చూడగా అతను కింద పడిపోయి తన తల ఆకాశంలో ఉంటుంది. ఏసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి, ఫుల్ సెక్యూరిటీ, మనందరు సూపు సొమ్ము మీదే ఉంది. దడేల్మని గోడక బొక్క, సైలెంట్ గా సొమ్ము మిస్సింగ్. అబ్బో, ఆడిది మామూలు పంతనం కాదురా. వెంటనే కృష్ణుడు, అర్జునా అర్జునా, ఆ తల కింద పడకూడదు, బాణాలతో కొట్టి ఆకాశంలోనే ఉండనివ్వు అంటాడు. తన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నా అనుకున్న అర్జునుడు ఒక్కసారిగా ఆశ్చర్యపోయి, ఎందుకు సైంధవుడి తల కింద పడకూడదు చెప్పు మాధవ అంటాడు. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, సైంధవుడిని ఎవరైతే చంపుతారో వాళ్ళ తల కూడా 1000 ముక్కలు అవుతుందని అంటాడు. ఈ విషయం నీకు తెలీదు, కానీ నువ్వు సైంధవుడి తలని వధిస్తా అని ప్రతిజ్ఞ చేశావు. కానీ ఆ తల కింద పడితే నీ తల కూడా పేలిపోతుంది. అందువల్ల సైంధవుడి తలని సమంతక పంచకంలో తపస్సు చేసుకుంటున్న తన తండ్రి ఒడిలో ఈ తల పడేలా చేయని చెప్తాడు కృష్ణుడు. అర్జునుడు వెంటనే ఒక అస్త్రాన్ని ప్రయోగించి సైంధవుడి తలని తన తండ్రి ఒడిలో పడేలా చేస్తాడు. ఆ తల ఒడిలో పడగానే
ఆయన సడన్గా ఏదో పడింది అనుకొని కింద వేస్తాడు. దాంతో ఆయన కూడా మరణిస్తాడు. అర్జునుడు ఎంతటి గొప్ప వీరుడో ఈ ఒక్క రోజు చాలు. ఈ ఒక్క రోజులోనే అర్జునుడు 7 అక్షౌహిణి సైన్యంని అంతం చేశాడు. అంటే దాదాపుగా 15 లక్షల సైన్యాన్ని.